ఈరోజు నా కిచెన్లో ప్యాంట్రీ రీస్టాకింగ్ చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. డిమార్ట్ నుంచి తెచ్చుకున్న వస్తువులు అయితే ఇవ్వండి. సో ఫస్ట్ మీరు గెస్ చేయండి, ఇదవన్నీ ఎంత అయినాయో గెస్ చేయండి. అయితే ముందైతే పల్లీలన్నీ ఎండబెట్టేశాను. ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ ముందు రోజే కడిగి పెట్టుకున్నాను అనమాట. ఈ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, క్లీనింగ్ వీడియో. సో వీటి లింక్ కూడా వీడియోకి ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో ఇవన్నీ తెచ్చేసుకొని ఇంకా మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఒక టిప్ చెప్తాను. సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు గ్రాసరీస్ కోసం? నేనైతే ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవో అన్నీ ఒకసారి నోట్ చేసుకుంటాను. అంటే పేపర్ మీద కాదు, నేను ఒకసారి అన్నీ చూసేసుకుంటాను అనమాట. ఇంట్లో ఉన్నవన్నీ చూసుకొని ఏమేమి లేవో అవే తీసుకొస్తాను. ఉన్నవి కొంచెమైనా సరే ఇక మళ్ళీ తీసుకురాను. సో అవి మొత్తం అయిపోయాకనే ఇంకొకసారి తీసుకొస్తానమాట. అవి కొన్నిసార్లు అయిపోతాయి, కొన్నిసార్లు అవ్వవు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, ఇంకా అట్లనే ఉండిపోతుంది. అందుకని నేను ఉన్న వాటిని మొత్తం వాడేసినాకనే మళ్ళీ ఇంకొకసారి తీసుకొస్తానమాట. సో మీరు ఎలా ప్లాన్ చేస్తారు? అండ్ మన ఇంట్లో బడ్జెట్ కూడా చూసుకోవాలి. నేను బడ్జెట్ మంచిగా ఉన్నప్పుడు అయితే అన్ని గ్రాసరీస్ తెచ్చుకుంటాను. అంటే ఒక 3 months 4 months అలా తీసుకొస్తానమాట. బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు 1 month సరిపడా 1 or 1.5 monthకి సరిపడా తెచ్చుకుంటాను. సో ఈసారి అయితే 1.5 monthకి సరిపడా తీసుకొచ్చాను. సో చూడాలి ఎన్ని మంత్స్ వస్తుందో. 1.5 month కంటే ఎక్కువే వస్తుందని నేను గెస్ చేస్తున్నాను. చూద్దాము. లాస్ట్ టైం అయితే నేను తీసుకొచ్చాను 12,000 పెట్టి గ్రాసరీస్ తీసుకొచ్చాను అనమాట. చాలా ఎక్కువే. బట్ అవి గ్రాసరీస్ తక్కువ, పిల్లలు వస్తే ఆ పిల్లలు తినే ఫుడ్ గురించి కానీ స్నాక్స్ అవి తీసుకోవడానికే ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. సో ఈసారి అలా కావద్దని ఇంకా నేను అన్నీ చూసుకొనే తెచ్చుకున్నాను. ఇంకా మా బాబుకి కూడా చెప్పేశాను, అనవసరమైన ఏవి తీసుకోవద్దని చెప్పానన్నమాట. సో బాబు కూడా ఏం ఎక్కువ తీసుకోలేదు, ఒక్క స్వెటర్ తప్ప ఇంకేం తీసుకోలేదు వాడు. సో ఇలా ప్లాన్ చేస్తున్నాను నేను ఇప్పటి నుంచి అయితే. అంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇంతకంటే కొంచెం తక్కువే బిల్లు రావాలి కానీ ఎక్కువ అవ్వకూడదని అనుకుంటున్నాను. సో అప్పటికి రేట్లు ఎలా ఉంటాయో చెప్పలేము, కానీ ఉన్న దాంట్లోనే కొంచెం చూసుకొని తెచ్చుకోవాలి. అది నా అభిప్రాయం అనమాట. మీరు ఎలా తెచ్చుకుంటారో నాకు కామెంట్ చేయండి. సో ఈ గ్లాస్ జార్స్ లింక్ అయితే నేను నెక్స్ట్ వీడియో అంటే క్లీనింగ్ వీడియో పెడతానన్నాను కదా, ఆ వీడియో అందులో పెడతానమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. గ్లాస్ జార్ అయితే చాలా బాగున్నాయి. సో ఇవైతే ఫిల్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అయితే చాలా ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట. ఇవి చేంజ్ చేసి నేను గ్లాస్ జార్కి కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నా. సో అయితే ఇవి ఈజీ కాదు కదా, కొంచెం బడ్జెట్ చూసుకొని డబ్బులు ఉన్నప్పుడు కొన్ని తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అన్నీ ఒక్కసారి అంటే కుదరదు. సో అందుకని నేను కొన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడైతే అన్ని గ్లాస్ జార్సే కావు కదా, కొన్ని స్టీల్స్ ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. సో పెద్ద వాటిలో నేను పప్పులు పొడులు, అంటే పొళ్ళు కాదు, ఐ మీన్ ఇడ్లీ పిండి, ఉప్మా రవ్వ అలాంటివి పెద్ద వాటిలో పెట్టేసుకుంటాను. కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నాయి చిన్న బాక్సెస్లో, ఐ మీన్ గ్లాస్ జార్స్లో, చిన్న కంటైనర్స్లో ఫిల్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే నేను ఈ స్టీల్ బాక్సెస్లో ఏం వేసుకుంటున్నా అంటే బొంబాయి రవ్వ అలాగే గోధుమ రవ్వ 2 వేసుకుంటున్నాను. ఇవి ఎక్కువే తెచ్చుకుంటాను, ఎందుకంటే ఇవి వారానికి 1 or 2 times అవుతాయి కాబట్టి ఇవి ఎక్కువ తెచ్చుకుంటాను. అదే ఇడ్లీ రవ్వ అయితే అందులో కొంచెం మినపప్పు కొంచెం రవ్వ ఉంటుంది కాబట్టి అది తక్కువ పడుతుంది. ఉప్మా రవ్వ అయితే ఓన్లీ ఉప్మానే వండుతాం కాబట్టి అది ఎక్కువ పడుతుంది. సో ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాను అనమాట. అందులో ఒకటి మా బాబు అయితే ఉప్మా ఎక్కువ ఇష్టపడి తింటాడు, పాప కూడా తింటుందనమాట. అందుకే ఇవన్నీ ఎక్కువ తెచ్చుకుంటాను, మిగతాయి తక్కువ తెచ్చుకుంటా. సో ఇక్కడైతే
సో ఇక్కడైతే శనగపప్పు, కందిపప్పు ఇవన్నీ స్టోర్ చేసుకుంటున్నాను. సేమియా కూడా తెచ్చుకున్నాను. అంటే అన్నీ కలిపి తెచ్చుకుంటాను నేను. అన్నీ అంటే తక్కువ తినేవి ఒక్కొక్క కేజీ తెచ్చుకుంటాను. కొంచెం ఎక్కువ టిఫిన్స్ చేసేవి మాత్రం కొన్ని కొన్ని ఒక 2 కేజెస్, 1.5 కేజెస్ అట్లా తెచ్చుకున్నాను. ఎక్కువ రోజులకి కావాలంటే ఒక 2 కేజెస్ పైనే తెచ్చుకుంటాననమాట. సో అలా నేను మేనేజ్ చేసుకుంటాను. సో టిఫిన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. రోజు రైస్ అంటే 3 పూటల రైస్ అంటే తినలేము కదా! అండ్ ఇక్కడ గోధుమ పిండి కూడా 5 కేజెస్ తెచ్చుకున్నాననమాట. అయితే అది బాక్స్ కడగలేదు, గోధుమ పిండిది ఇంక కొంచెం ఉంది. అయితే అది ఫిల్ చేసుకోలేదు. మిగతావన్నీ ఫిల్ చేసుకున్నాను. కొంచెం బాస్మతి రైస్ అవన్నీ తెచ్చుకున్నాననమాట. అయితే కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి కదా! ప్యాకెట్స్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాను. అంటే ప్రతీదీ బాక్స్‌లో పెట్టాలంటే ఇంట్లో బాక్స్‌లే ఎక్కువైపోతాయి. సో కొన్ని ప్యాకెట్స్ ఉన్నయి మాత్రం ఇందులో ఈ బాక్స్‌లో పెట్టుకుంటాననమాట. ఇంకొక విషయం చెప్పనా అండి? ఇది మీకు యూజ్‌ఫుల్ అయితదని అనుకుంటున్నా. అంటే లేడీస్‌కి ఏంటంటే మనం తెచ్చిన ప్రతి వస్తువు ప్రాపర్‌గా వాడాలండి. అంటే కొంచెం వాడేసి అది వదిలేసి ఇంకా మర్చిపోయి అది పాడైపోయిన తర్వాత పడేయడం అది చాలా వేస్ట్ అయిపోతుందండి. అటు అంటే మనం మర్చిపోయి చేసింది అది వేస్ట్ అయిపోతుంది. ఇటు మనీ కూడా ఖర్చు అయిపోతుంది. అది మర్చిపోతాం, అందులో పురుగులైపోయి పాడైపోయి ఇంకా దాన్ని పడేయాల్సి వస్తుంది. వాడలేము, ఉంచలేము. సో అదనమాట. మళ్ళీ తెచ్చుకోవాలి. అందుకే మనం ఏమేమి తెచ్చుకున్నామో ఒక పేపర్ మీద నోట్ చేసుకొని అవి వాడినప్పుడల్లా ఉన్నాయా అయిపోయినాయా టిక్ చేసుకోండి. సో అప్పుడు మనకు క్లియర్గా ఉంటుంది, ఏది పాడవకుండా మనం చూసుకోవచ్చు. చూసేయండి, ఇవన్నీ నేను ఇంకా రీస్టాక్ చేసుకున్నాను అనమాట. అన్నీ పెట్టేసుకున్నాను కంటైనర్స్లో. చూడండి ఇవన్నీ అంటే మొత్తం ఒకేసారి కడిగి ఒకేసారి నింపేసి పెట్టేయడం కాకుండా ఎప్పుడు ఏమేమి అయిపోతే అవే మొత్తం కడిగేసి మంచిగా ఒక 1 డే మొత్తం ఆరబెట్టి తర్వాత నేను రీస్టాక్ చేసుకుంటాను. ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా తెచ్చుకున్నానంటే ఒక టీ స్ట్రైనరు, 2 వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నానండి. అయితే ఇవి కూడా తీసుకోకపోతుండే. ఏంటంటే ఒక టీ స్ట్రైనర్ ఉంది, అది కడుగుతుంటే అది స్టీల్ స్క్రబ్బర్తో మొత్తం ఊడిపోయింది కిందది. అందులో నుంచి టీ పౌడర్ కూడా వచ్చేస్తుంది స్ట్రెయిన్ చేస్తుంటే. సో అందుకని ఇంకోటి కొత్తది తీసుకున్నాను. సో ఇంతే అండి నా వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మరొక వీడియోతో. అంతవరకు సీ యూ. బాయ్ అండి.